హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని నమ్ముతారు. ఇక హైదరాబాద్లో కృష్ణాష్టమి అంటే అందరికీ గుర్తొచ్చేది ఇస్కాన్ టెంపుల్. హైదరాబాద్లో దాదాపు 5 ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి. అయితే మా టీం మొత్తం అబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాం. పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు ఎదురు చూస్తున్నట్లు క్యాబ్ కోసం మా టీం మొత్తం ఎదురు చూస్తుంది. ఇక క్యాబ్ వచ్చేలోపు మా సరదాలు అరుపులు పబ్బబ్బబ్బబ్బా భలే అనిపించింది. ఇక క్యాబ్ వచ్చిన తర్వాత అమ్మాయిలందరినీ క్యాబ్ ఎక్కించి ఇక మేమంతా బండ్ల మీద రై రై అంటూ స్టార్ట్ అయ్యాం. ఇక దారిలో ఒక్కొక్క మెట్రో దాటుకుంటూ వెళ్ళాం. ఇంకా భరత్ నగర్ ఫ్లైఓవర్ మీద దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా కొంతమంది అమీర్పేటలో లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళారు. మరి ఆ రూట్ ఏందో నాకు తెలియదు. సో ఇక ఆ రూట్ వెళ్ళకుండా స్ట్రైట్ రోడ్ ఫాలో అయ్యా. ఇక లొకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం 5 అయింది. ఈ జర్నీ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 14 కిలోమీటర్లు 1 అవర్ అంటే మన సిటీలో కామనేగా. అదే హైవేలో అయితే 1 అవర్లో మ్యాక్సిమం 80 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు. ఇక బైక్ పార్క్ చేసి లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒక్కసారి అక్కడ ఆ ప్రదేశం చూసిన తర్వాత అసలు ఇది హైదరాబాదేనా లేక ద్వారకానా అన్న డౌట్ వచ్చేలా ఉంది ఆ ప్రదేశం. ఆ సూర్యుడి వెలుగు ఆ మందిరాన్ని తాకుతున్నప్పుడు ఆ మందిరం ఎంతో మనోహరకంగా అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంది. వేరు వేరు చోట్ల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మందిరంలోకి వెళ్ళడానికి ఒక పెద్ద క్యూ లైనే ఉంది. ఆ క్యూ లైన్లో దాదాపు 30 నిమిషాలు పట్టింది. అయితే అందరూ శ్రీకృష్ణ అని అరుస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. క్యూ లైన్ ముగిసి మందిరం లోపలికి అడుగు పెడుతుంటే ఓ కొత్త లోకంలోకి వెళ్ళినంత ప్రశాంతంగా అనిపించింది. అక్కడ శిల్పాలు వాటి రూపకల్పన చూస్తుంటే కన్నుల విందుగా ఉంటుంది. అంతేకాదు అక్కడ శిల్పాలు చూస్తుంటే శ్రీకృష్ణుని యొక్క జననం గురించి, చిలిపి కృష్ణుడి గురించి, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి మరీ అద్భుతంగా చెప్పాలంటే రాధాకృష్ణుల విగ్రహం అక్కడ సందర్శకుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. లోపలి భాగంలో కెమెరాకి అలో లేదు, కానీ మా టీంలో నవీన్ బ్రో 6 ఫీట్ పైనే ఉంటాడు. ఎలాగైనా ఒక పిక్ తీసుకోవాలనుకుని ఖచ్చితంగా ఒక మంచి క్లిప్పే తీసుకున్నాను. ఇక ఆ కృష్ణుని విగ్రహాల కోసమైనా చూడ్డానికి వెళ్ళాలి. అనంతరం స్వామివారి ప్రసాదాలతో ఈ ట్రిప్ ముగించాం.
అంతే మరి. గంగోత్రి తింటున్నావా? మొత్తానికి ప్రతి ఒక్కరూ ఇలాంటి మందిరాన్ని ఒక్కసారైనా సందర్శించాలి. ఇక రిటర్న్ జర్నీలో ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, అందులో వర్షం ఒకటి. మొత్తానికైతే లైట్గా తుంపర్లు, చల్లని గాలి, శ్రీకృష్ణుడి గీతాలు, పప్ప అలా వింటుంటే చాలా బాగా అనిపించింది. సో చూశారు కదా, ఇది ఈరోజు కృష్ణాష్టమి రోజు చేసిన వ్లాగ్. సో మరి యొక్క వ్లాగ్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ చూస్తూనే ఉండండి వంశీ టీవీ ఛానల్.